తెలుగు తెరపై నికార్సైన విలనిజంలో ప్రేక్షకుల గుండెల్లో రైలు పరిగెత్తించిన నటుడెవరంటే గుర్తొచ్చేది రాజనాల. పాత్రలో ఆయన ఆహార్యం, చూపులోని క్రౌర్యం, ఆ పెదవులపైన వికటహాసం ఉలిక్కిపాటుకు గురి చేసేలా భీతిగొల్పే నటన, ప్రతిదీ తెర ముందున్న ప్రేక్షకులకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అలాంటి విలక్షణమైన విలనిజంతోనే సినీ ప్రియుల మదిలో కింగ్ ఆఫ్ విలన్స్గా గుర్తుండిపోయారు రాజనాల. తెలుగు సినీ విలనిజంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిన రాజనాల జన్మించి 100 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు. విలనిజానికి రాజా. రాజ్గా రాజనాల కల్లయ్యగా చిత్ర పరిశ్రమలోకి అందరికీ సుపరిచితుడైన రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. 1925లో నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలపై అమితాసక్తి ప్రదర్శించేవారు. 1948 నాటికే రంగస్థల నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళి సినిమాల ప్రయత్నాల్లో మొదలుపెట్టారాయన. ఈ క్రమంలో రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞలో తొలి అవకాశం దక్కించుకున్నారు. అందులో ప్రతినాయకుడిగా రాజనాల నటన అందరినీ మెప్పించడం, సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఆయన మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి ఆయన వద్దంటే డబ్బు, సువర్ణ సుందరి, సతీ అనసూయ, రాజమకుటం, వరకట్నం, మోగనోము, రైతు బిడ్డ, డాక్టర్ బాబు, జీవన తరంగాలు, దక్షయజ్ఞం, గులే, బకావలి కథ, గుండమ్మ కథ ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో ప్రేక్షకులను మురిపించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు ఇలా ఆ రోజుల్లో తెరపైకి ఏ హీరో చిత్రం వచ్చినా అందులో ప్రతి నాయకుడిగా రాజనాల ఉన్నారా లేదా అని సినీ ప్రియులు ఆసక్తిగా గమనించేవారు. రాజా వెనక అన్నగానో, రాణి వెనక తమ్ముడిగానో రాజనాల కనిపించారంటే ప్రేక్షకుల ఉత్కంఠ కనిపించేది. తనెప్పుడు ఎవరిని ఎలా మాయ చేసి మట్టు పెడతాడా, జిత్తులు మారి నక్కల, మేకవన్న పులిలా హీరోని ఏకంగా దెబ్బ కొడతాడా అని ప్రేక్షకులంతా ఊపిరి బిగబట్టి చూసేవారు. చిత్రసీమలో వచ్చిన తొలినాళ్లలో సాంఘిక చిత్రాలు నటించిన ఆ తర్వాత జానపద, పౌరాణిక సినిమాల్లో ఎన్నో రాజనాలను వరించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, కాంతారావు ప్రధాన పాత్రలో రూపొందించిన జానపద చిత్రాల్లో మాంత్రికుడిగా రాజనాల నటన పిల్లలకే కాదు పెద్దలకు వెన్నులో వణుకు పుట్టించేది. ఇక పౌరాణిక పాత్రలో ఆంజనేయుడు, యముడు, దుర్యోధనుడిగా తనదైన నటనతో మెప్పించారు. శ్రీకృష్ణ పాండవ్యంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజులో బ్రిటిష్ మేజర్ గుడాల్గా రాజనాల సహజమైన నటన అందరినీ మెప్పించింది. అయితే రాజనాల కొన్ని సినిమాల్లో సాత్విక పాత్రలు పోషించినప్పటికీ సినీ ప్రియులు ఎక్కువగా ఆయన్ని ప్రతినాయక పాత్రలతోనే అలరించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కాదు, మాయా అనే హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. వెండితెరపై క్రూరమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన రాజనాల నిజ జీవితంలో మానవత్వానికి మారుపేరు. ఆయన చెన్నైలో నివసించే రోజుల్లో రోజు కనీసం 25 మంది అభాగ్యులకు అన్నం పెట్టేవారట. ఎన్నో గుప్తదానాలు చేసేవారట. దాదాపు 4.5 దశాబ్దాల పాటు నటుడిగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చి వెండితెర వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించిన రాజనాల ఆఖరి రోజుల్లో ఆర్థిక పరిస్థితులు తారుమారు అవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1998 మే 21న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.